ఫ్రెండ్స్, ఈ చేను చూడండి. ఇది ఈశాన్యం తెంచుతూ రస్తా పోయింది. ఈశాన్య బ్లాకే ఇది ఇట్లా రస్తా, తూర్పు రస్తా. ఇది ఇట్లా వచ్చి తూర్పు రస్తా ఇట్లా ఇట్లా ఈశాన్యం తెంచుకుంటూ ఇట్లా ఉత్తరానికి వెళ్ళిపోయింది. ఇది ఉత్తరానికి వెళ్ళిపోవడంలో ఈ సేను ఎవరిదైతే ఉందో వాళ్ళకు పూర్వం ఒక ఆడపిల్ల ఇంటనే వచ్చింది నాకు తెలిసి. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. నా తరం నాకు తెలిసినాక ఇది జ్యేష్ఠుని భాగానికి వచ్చింది, పెద్ద ఆయనకు వచ్చింది. పెద్ద ఆయన ఇద్దరు ఆడపిల్లకు ఇబ్బంది కలిగింది. అంటే ఆయన రెండవ కూతురుకు మెంటల్ లేసింది, పెద్ద కూతురు ఆకస్మిక మరణం సంభవించింది. ఈ సేన వేసినోడు ఎవడో బాగుపడలే ఇంతవరకు. ఇది ఈ సేనలో పోవాలా భాగం సంపాదించుకున్నాడు అన్నాడు. ఏదో 10 ఏళ్ళకి ఒకసారి ఎవడో ఒక్కడు సంపాదించుకున్నాడేమో. కానీ ఈ సేనలో అయితే నాకు తెలిసి ఏనాడు పంట వచ్చి లేదు, ఏనాడు ఎవడు సంపాదించుకోలేదు. ప్రతి సంవత్సరం అంత ఇంత ఎదురే పడుతుంది, లేదా మూతికి మూతి అవుతుంది. ఇట్లా ఫ్రెండ్స్, ఇది ఈశాన్యం తగ్గి ఇట్లా వాయువు అక్కడ ఆగ్నేయం పెరిగి ఇది ఇట్లా జరిగింది. అయితే ఈ ఇంటి యజమాని రెండవ సంతతికి కూడా ఒక కూతురే అనుకుంటాను, ఒక కూతురే ఉంది. ఇట్లా ఇవి మళ్ళీ ఈ ఇంటి యజమాని జ్యేష్ఠునికి, అంటే అందరికన్నా పెద్ద ఆయన కొడుకు, పెద్ద ఆయనకు ఇప్పుడు పూర్వం ఇది ఒక యజమాని ఇది అనుకోండి. ఆ యజమానికి 3 కొడుకులు అయితే పెద్ద కొడుకు 2 కూతుర్లే. ఆయన ఈ ఆస్తి ఏమొద్దని వెళ్ళిపోయి వేరే ఊరికి పోయినాడు, దత్తుకుపోయినాడు. దత్తుకుపోయినాక ఇది మళ్ళీ రెండో ఆయనకు వచ్చిందనమాట. అంటే రెండో ఆయన కూడా పెద్దోడు అవుతాడు కదా. పెద్దోడైతే ఆయన కూతురుకు ఆయన 2 కూతురులకు ఇబ్బంది కలిగింది. యజమాని అప్పట్లో 3 కొడుకులు 3 కూతురు ఉంటే ఒక కూతురుకు ఇబ్బంది కలిగింది ఆమె. అంటే ప్రతి తరంలో ఒకరిని ఇబ్బంది పెడుతూనే వస్తుంది ఈ సేన. ఇంకా ఎవరికేం పెద్దగా పంట ఇచ్చింది లేదు, ఇచ్చేసింది లేదు.